నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు న్యూస్ పేపర్ వాటి ముఖ్యాంశాలు. బెజవాడ గజగజ ముంపులో చిక్కుకున్న 2,76,00,000 మంది. ఆహారం, తాగునీరు లేక ఆర్తనాదాలు. బుడ్డమేరు పొంగడంతో నగరంలో అష్టదిగ్బంధం. చాలా ప్రాంతాల్లో స్తంభించిన రాకపోకలు. పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు. కలెక్టరేట్లోనే మకం వేసి సహాయక చర్యల పర్యవేక్షణ. ఏలూరు జిల్లా న్యూజివీడు వెల్లంపేటలో చెరువులో గండిపడడంతో నేలమట్టమైన ఇల్లు. నంద్యాల జిల్లా ఆత్మకూరు, దుద్వాల మధ్య భవనసిరి వాగులో కొట్టుకుపోతున్న వారిని తాళ్లతో లాగుతున్న స్థానికులు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాల కేశసముద్రం మండలం ఇంటికేను, కేశసముద్రం స్టేషన్ మధ్య వరదోత్పత్తితో వేలాడుతున్న రైలు పట్టాలు. కృష్ణా జిల్లా బొమ్మలూరు వద్ద రహదారిపై స్తంభించిన వాహన రాకపోకలు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద వంతెనపై నుంచి పారుతున్న మున్నేరు వరద. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై క్రెయిన్తో ప్రయాణిస్తున్న జనం. విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. బాధ్యతలు ఆదుకునే వరకు ఇక్కడే ఉంటా. ఆహారం, నీటి కోసం వారు పడే బాధలు వర్ణనాతీతం. అందుబాటులో ఉన్న ఆహారాన్ని పంపాలంటూ హోటళ్లకు ఆదేశాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా సీఎం సమీక్ష. రైతునెత్తిన పిడుగు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు. 4,10,000 ఎకరాలు నీటి మునిగినట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర ప్రభావం. పల్నాడు జిల్లా పెద్ద కురపాడులో మండలం వరుస గ్రామాల శివారులో నీట మునిగిన పత్తి పంట. దర్శనం చేసుకున్న భక్తులకు ఎన్ని లడ్డూలైనా పొందవచ్చు. దర్శనం చేసుకోని వారికి ఆధార్ కార్డుపై 2 మాత్రమే. తీదిదే ఈవో జె. శ్యామలారావు. వాయిదాల సంస్కృతి మార్చండి. కోర్టు తీర్పులు వేగం పెరగాలి. రేపుల వంటి కేసులో జాప్యంతో సామాన్యుల్లో అసహనం. జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము పిలుపు. ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. విజయవాడ సింగ్ నగర్లో బుడ్డమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి అక్కడ నుంచి నేరుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చాను. నేను దాన్నే సీఎం కార్యాలయంగా చేసుకునే సమస్య పరిష్కారం అయ్యే వరకు, ప్రతి ఒక్కరి సాయం అందే వరకు ఇక్కడి నుంచే పనిచేస్తా. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో జరుగుతున్న బాలకృష్ణ సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవాలకు హాజరు కాలేకపోతున్నా. బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలి. ఎక్స్ వేదికగా చంద్రబాబు. అధికారులు వద్దన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బోటు ఎక్కుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన మోదీ. రాష్ట్రంలో వరద తీవ్రతపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులు, వరద సహాయ చర్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర శాఖలన్నీ ఇప్పటికే ఆదేశించినట్టు ప్రధాని తెలియజేశారు. వెంటనే ఏపీకి కావాల్సిన సామాగ్రిని పంపుతామని హామీ ఇచ్చారు. కేంద్ర సహాయంపై ప్రధానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అమిత్ షాకు పరిస్థితి వివరించిన సీఎం. కోస్తా జిల్లాల్లో జరిగిన నష్టాన్ని, వరద తీవ్రతను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితోనూ ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల కోసం 6 హెలికాప్టర్లు, 40 పవర్ బోట్లు, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అత్యవసరంగా పంపినట్టు హోంశాఖ కార్యదర్శి తెలిపారు. రోడ్డెక్కిన వరద. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రవాహం. తీరం దాటిన వాయుగుండం. ఛత్తీస్గఢ్, విదర్భ వైపు ప్రయాణం. వరద బాధితులకు అక్షయపాత్ర భోజనం. మాజీ మంత్రి పేర్నాని వ్యాఖ్యలకు నిరసన. క్షమాపణ కోరుతూ జనసేన కార్యకర్తలు బైఠాయింపు. వైకాపా నేత ఇంటి వద్ద 5 గంటల పాటు పేర్ని, కైల నిర్బంధం. నేడు ప్రజావేదిక రద్దు. తెదేపా కేంద్ర కార్యాలయం వర్గాలు వెల్లడి. మున్నేరు ఉగ్రరూపం. విజయవాడ హైదరాబాద్ హైవేపై నిలిచిపోయిన రాకపోకలు. బస్సుల కోసం అంతులేని నిరీక్షణ. మిమ్మల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. కాపాడే బాధ్యత తీసుకుంటాం. అర్ధరాత్రి బోటులో చంద్రబాబు పరిశీలన. బాధ్యతలు స్వయంగా ఆహారం అందజేత. పంట నష్టం అంచనాల్లో నిర్లక్ష్యాన్ని సహించాం. జల దిగ్బంధం. విజయవాడ నీట మునిగిన కాలనీలు. గుంటూరు బస్టాండ్ నడుము లోతు నీరు.
కృష్ణాకు పెరిగిన ప్రవాహం, లంక గ్రామాలన్నీ ముంచెత్తిన వరద, 148 పునరావాస కేంద్రాల ఏర్పాటు, 26,000 మంది తరలింపు. అత్యంత భారీ వర్షాలతో నష్టం, మృతులు 15 మంది, చనిపోయిన పశువులు 35. పంట నష్టం 3,79 లక్షల ఎకరాలు, ఉద్యాన పంటల్లో 31,000 ఎకరాలు, చెరువుల గనులు 79, విద్యుత్ సరఫరా ఆటంకం 24 గ్రామాలకు. రోడ్లు కొట్టుకుపోయాయి, రైళ్లు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుండి విజయవాడకు రాకపోకలు నిలిపివేత, గరికపాడు వద్ద కోతకు గురైన జాతీయ రహదారి. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారిపై పాలేటిపై ఉన్న వంతెన వరకు నీరు పోరడంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఒకవైపు రోడ్డు కోసుకుపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. ఉదయం నుంచి పాలేరు వంతెన వద్ద పొలాల మీదుగా నీరు ఉధృతంగా వెళ్లడంతో పోలీసులు తాత్కాలిక రాకపోకలు నిలిపివేశారు. గంటకు పెరిగిన నీటి మట్టంతో ఎక్కడ వంతెనపైకి ప్రవహిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఉన్న వంతెన పాతది, రెండో వరద ఉత్పత్తి వంతెనకు రోడ్లకు మధ్య అప్రోచ్ కోసుకుపోవడంతో ఒకవైపు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. నేడు రేపు పలు రైళ్లు రద్దు. ఓర్వలేక అమరావతిపై దుష్ప్రచారం, ముఖ్యమంత్రి చంద్రబాబు. తప్పుడు వార్తలపై కఠిన చర్యలు. కొట్టుకుపోయిన నక్కపాయ గండి అడ్డుకట్ట. ప్రకాశం బ్యారేజ్కి రికార్డు స్థాయి వరదలు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్. మధ్యతరగతి కోసం వందే భారత్ స్లీపర్లు రానున్న 10 రోజుల పాటు ట్రయల్ రన్, 3 నెలల ప్రయాణికులకు అందుబాటులోకి. ప్రోటోటైప్ మోడల్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్. గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల అబద్ధం, మంత్రి లోకేష్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహంలో హిడెన్ కెమెరాలు నీలి మీడియా సృష్టినని, అక్కడ కెమెరాలు ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థల కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినీ నటి వేధింపుల కేసు, మద్యం, భూ కుంభకోణాలు, అక్రమాలకు సంబంధించిన అంశాలు బయటపడడంతో వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు వైకాపా నాయకులు కెమెరాల నాటకాన్ని తెరలేపినట్టు పేర్కొన్నారు. నలుగురు విద్యార్థుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఘర్షణ ఆ పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ విధంగా దుష్ప్రచారం చేశారన్నారు. ఇందుకు సంబంధించి ఓ విద్యార్థిని డిటైన్ చేసి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. న్యూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆహారం కలుషితమైనట్టు తెలిసిన వెంటనే డైరెక్టర్ విధులను తొలగించినట్టు వెల్లడించారు. 3 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్ఐ దురుసు ప్రవర్తనపై సీఎం ఆగ్రహం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో నిరసన తెలుపుతున్న విద్యార్థుల పట్ల కోడూరు ఎస్ఐ శిరీష దురుసుగా ప్రవర్తించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ, ఆందోళనలో ఉన్న విద్యార్థులను అధికారులు అనుచితంగా ప్రవర్తించడం మంచిది కాదని, ఇలాంటి పోకడలు సహించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై సీఎం వివరణ కోరగా ఆ అధికారిని బందోబస్తు కోసం పిలిచామని, ఇప్పటికే ఆ విధుల నుంచి తప్పించి వీఆర్కు పంపినట్టు అధికారులు వెల్లడించారు. విద్యార్థినుల ఆవేదనలను అర్థం చేసుకుని వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడ నుంచి బెంగళూరుకు మరో విమాన సర్వీస్ ప్రారంభం. దర్శనం చేసుకున్న భక్తులకు ఎన్ని లడ్డూలైనా పొందవచ్చు. దర్శనం చేసుకున్న వారికి ఆధార్ కార్డుపై 2 మాత్రమే. చేసుకోని వారికి ఆధార్ కార్డుపై 2 మాత్రమే. టీటీఈఓ శ్యామలారావు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం సామాన్య భక్తులు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు టీటీఈఓ శ్యామలారావు తెలిపారు. ఆదివారం అన్నమయ్య భవన్ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ శ్రీధర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంపై సామాజిక మాధ్యమంలో వ్యాపిస్తున్న వదంతులు ఖండించారు. లడ్డూ ప్రసాదం పంపిణీ 2.5 నెలలు పరిశీలించాక పాత విధానంలో లోపాలను సరిదిద్దుతూ దళారుల నియంత్రణకు చర్యలు చేపట్టాం. గతంలో రోజుకు 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తుండగా దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు 2.5 లక్షల లడ్డూలే కొనేవారు. మిగతా 1,00,000 లడ్డూలు టికెట్ లేని వారు పొందుతున్నట్టు గుర్తించాం. అంటే దర్శనం చేసుకున్న భక్తుల సగటు 3 లడ్డూలు, దర్శనం చేసుకున్న వారు 5 లడ్డూలు చొప్పున తీసుకున్నట్టు తేలింది. దీన్ని నియంత్రించేలా తెచ్చిన కొత్త విధానం ప్రకారం దర్శనం టికెట్పై ఉచిత లడ్డూ రాగా అదనంగా ఎన్నైనా కొనుక్కోవచ్చు. దర్శనం చేసుకోని వారు ఆధార్ కార్డు చూపించి 2 లడ్డూలు తీసుకోవచ్చు. ఆన్లైన్ నమోదయ్యే ఈ లావాదేవీలు 3 రోజులు పరిశీలిస్తాం.
ఈవో వివరించారు. త్వరలో తీతీదే సమాచార కేంద్రంలో అదనపు లడ్డూలు పంపనున్నట్టు చెప్పారు. ఇటీవల హైదరాబాద్లో పెళ్లిలో శ్రీవారి లడ్డూలు పెట్టినట్టు గమనించాం. ప్రసాదాన్ని ఇలా స్టేటస్ సింబల్గా స్వీట్గా వినియోగించడం తగదు. ప్రసాదం బ్లాక్ మార్కెటింగ్లో తీతీదే అవుట్సోర్సింగ్ సిబ్బంది పాత్రపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఒక లడ్డూ తయారీకి పాత లెక్కల ప్రకారం 40 ఖర్చు అవుతుండగా ముడి సరుకులు తాజా ధరల ప్రకారం లెక్కించాల్సి ఉందని తెలిపారు. తెలంగాణలో జల విలయం, కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతలం. నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫుడ్ కాంట్రాక్టర్పై వేట. పిల్లలు కడతీర్చి ఉసురు తీసుకుని అప్పులు తీర్చలేక భార్య, 2 కుమారులను హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణం. కుటుంబ కలహాలతో 3 పిల్లలకు విషమిచ్చిన తల్లి ఆత్మహత్య. హైదరాబాద్ గాజుల రామారం పటాన్ చెరువులో విషాదాలు. 2 ఘటనల్లోనూ 8 మంది దుర్మరణం. ఏరులైన దారులు, వరదతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం. 140 రైళ్ల రద్దు, 97 దారి మళ్లింపు. భ్రమణపాడులో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ నిలిపివేత. హైదరాబాద్ విజయవాడ హైవేపై వరద నీరు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవండి. జనసేన కార్యాలయాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. సాధారణ పరిస్థితి ఏర్పడే వరకు ఇక్కడే ఉంటా. సీనియర్ అధికారులకు బాధ్యతలు. సహాయ చర్యలు కమాండ్ కంట్రోల్ నెంబర్లు 112-107. ముఖ్యమంత్రి చంద్రబాబు. జాతీయ విపత్తుగా గుర్తించాలని కోరుతాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఇక్కడ పరిస్థితి వివరించి కేంద్రం పంపే హెలికాప్టర్లు రాగానే నీటిలో చిక్కున్న వారిని ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు, మేళ్లపై ఉన్న వారిని ఆహారం అందించేందుకు అవకాశం ఉంటుంది. 2,76,00,000 మందికి ఇప్పటికే బయటకు తీసుకురాలేం. వృద్ధులు, చిన్నారులు బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటి సంఖ్య పెంచుతున్నాం. ఎప్పటికి నీరు తగ్గుతుందో తెలియదు. అన్నిటికీ సన్నద్ధమై ఉన్నాం. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం. 5 ఏళ్లు జలవనరుల శాఖ నిద్రపోవడంతోనే ఈ దుస్థితి. హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజం. థ్యాంక్ యూ అండి. ఇంతటితో వార్తలు సమాప్తం.